జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్స్ సార్. యాక్చువల్లీ శరద్ పవార్ తన నిజానికి రాజకీయ కురువృద్ధుడు అంటారు. ఆయన సంవత్సరాల తరబడి అనేక ప్రభుత్వాలను చూసినటువంటి వ్యక్తి. అదేదో అన్నట్టుగా మొత్తం సముద్రాన్ని ఈదినటువంటి వ్యక్తి పిల్లకాలువలో చచ్చిపోయాడు అన్నట్టుగా కొంతమంది చెప్తూ ఉంటారు జనరల్గా. సో సముద్రాన్ని ఈదొచ్చాడు కానీ ఇక్కడ ఇట్లా అయిపోయింది అంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం చూసిన వ్యక్తి తన గుర్తే తనకు లేకుండా పోవడం అనేది ఇది అసలు నిజంగా ఒక ప్రధానమంత్రి క్యాండిడేచర్ ఉన్నటువంటి వ్యక్తి అని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. రాష్ట్రపతి కావాలనుకున్నారు. అట్లాంటి వ్యక్తి తన పార్టీ గుర్తు లేని పరిస్థితి వచ్చింది. క్లాక్ కదా, క్లాక్ సింబలే పోయింది, క్లాక్ సింబలే పోయింది పార్టీ గుర్తు. ఇప్పుడు అది నిజంగా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అవుతుందా? విపరీతంగా కష్టమే. రూరల్ ఏరియా దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళారు మొన్న, కానీ సుప్రీంకోర్టు స్టే చేయలేదు. పార్టీ పేరు అదే పెట్టుకుంటారు, శరత్ చంద్ర పవార్ అని పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం లేదని చెప్పారు. ఆయనేమో అజిత్ పవార్ అని పెట్టుకోవాలి ఆయన పార్టీ పేరు, ఎన్సీపీ బ్రాకెట్లో. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సింబల్ బీఆర్ఎస్ ది కార్ సింబల్ తీసి మీరు దానికోసం భయపడుతుండే కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఒక ట్రాక్టరో ఒక రోడ్ రోలర్ పెట్టగానే వాళ్ళకి ఇమీడియట్ వెళ్ళి ఆబ్జెక్ట్ చేస్తారు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఇప్పుడు కూడా క్యాండిడేట్ పేరు కన్నా ఎక్కువ సింబల్ మీద ఓట్ చేస్తారు. దానికోసం మోదీ గారు ఎప్పుడు చెప్తుంటారు కమల్ పే నిషాన్ పే లగాయి. ప్రతి స్పీచ్ లో ముందట బాక్స్ లో ఖచ్చితంగా కమల్ ఉంటుంది. ఆయన డ్రెస్ మీద పెట్టుకుంటారు. ఆయన నాన్ అఫీషియల్ బీజేపీ క్యాంపెయిన్స్ లో డ్రెస్ మీద ఉంటుంది అది డెఫినెట్గా. సో ఈ క్లాక్ సింబల్ పోవడంతో శరద్ పవార్కి పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు దాన్ని ఇంకో హియరింగ్ ఉంది, కానీ అప్పుడు దాకా ఐ డోంట్ థింక్ ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ మొదలైతే యూజువలీ ఏ కోర్టు ఎలక్షన్ ప్రాసెస్ ఇంటర్ఫియర్ చేయదు సార్, అది ఒక రూల్. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఒక ఫ్యాక్ట్ జరిగింది సాయి గారు అక్కడ మహారాష్ట్రలో. ఠాకరే రాజ్ ఠాకరే సడన్గా అమిత్ షా గారితో కనిపిస్తున్నారు, ఇంకా మోదీ గారితో కనిపిస్తారు ఇప్పుడు జల్దీ. ఏం జరుగుతుంది అక్కడ మొన్నదాకా? ఎందుకంటే ఆయన చాలా హై హోప్స్ నుంచి వచ్చింది, కానీ అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయాడు, లోక్సభ ఎలక్షన్లో ఓడిపోయి వాళ్ళకి అసలు లోకల్ ఎలక్షన్స్ కూడా దే హావెంట్ పర్ఫార్మ్ వెల్. ఓకే, ఎంఎన్ఎస్ వాళ్ళ పార్టీ. కానీ ఈసారి గుడ్ ఆరేటర్, బాగా మాట్లాడారు. అంటే బాలాసాహెబ్ ఠాకరే ఇంగ్లీష్లో స్పిట్టింగ్ ఇమేజ్ అంటారు, అంటే అట్లనే ఉంటారు చూడడానికి. అంటే బాలాసాహెబ్ ఠాకరే యంగ్ ఎట్లా ఉంటే మీరు రాజ్ ఠాకరే ఫోటో తీసి పెడితే కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్. మాట్లాడతాడు, వెరీ గుడ్, చాలా మంచి. ఆయన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సాయి గారు, మీకు తెలుసు మహారాష్ట్రలో ఒక 30 సంవత్సరాల ముందు మరాఠీ మనూస్ ఇస్ ద బిగ్ థింగ్. అంటే వాళ్ళ మరాఠీల సన్స్ ఆఫ్ ద సాయిల్ పాలసీ, బయట నుంచి వచ్చి మా ఉద్యోగం తీసుకుంటున్నారు, మరాఠీలోకే ఉద్యోగం ఉండాలని చెప్పి సౌత్ ఇండియన్స్ని లాఠీ తీసుకొని కొట్టారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఏమైందంటే అక్కడున్న నార్త్ ఇండియన్స్, స్పెషల్లీ నార్త్ ఆఫ్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్ అంతా అక్కడ వచ్చేస్తుంది. బాంబే ఇస్ అ మ్యాగ్నెట్, ముంబై సిటీ ఇస్ అ మ్యాగ్నెట్. నేను ఎప్పుడు చెప్తాను, 50 రూపాయలు రోజుకి సంపాదిస్తున్నాడు, 5 కోట్లు సంపాదిస్తున్నాడు, ఇద్దరు అక్కడ సర్వైవ్ చేయవచ్చు ముంబైలో. ఆ సిటీ అట్లా అన్నమాట. సో ఆ సిటీలో చాలామంది వాళ్ళ కెరీర్ కూడా బిల్డప్ చేసుకున్నారు. ఇప్పుడు సంజయ్ నిరూపం తీసుకోండి, ఈజ్ ఫ్రమ్ నార్త్ ఆఫ్ ఇండియా, ఈజ్ నాట్ ఫ్రమ్ ముంబై. అట్లానే చాలామంది ఒకటి సెటిల్ అయ్యి అక్కడ వచ్చి వాళ్ళు దే ఆర్ బిల్ట్ ఆఫ్ ద పొలిటికల్ కెరియర్. దాంతో రాజ్ ఠాకరే లాంటి వాళ్ళు పొలిటికల్ కెరియర్ తగ్గింది. మరాఠీ మానూస్ అని కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడే మన రిజర్వేషన్ గురించి వచ్చినప్పుడు మరాఠీ రిజర్వేషన్ అని పెద్ద మరాఠా రిజర్వేషన్ కానీ గొడవ ఉండే, కానీ అది కూడా ఇప్పుడు చల్లబడిపోయింది. ఇప్పుడు సో బీజేపీకి ఇప్పుడైతే సీట్లు ఇవ్వలేరు వాళ్ళు. ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ మేడ్ క్లియర్ టు హిమ్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఈ సీట్లు డిసైడ్ అయిపోయింది, మీకు ఈ లోక్సభకి మీకు సీట్లు ఇవ్వరు, కానీ మమ్మల్ని సపోర్ట్ చేస్తే అసెంబ్లీలో మీకు సీట్ ఇస్తాం. బహుశా రేపు రాజ్యసభ సీట్ కూడా ఇవ్వచ్చు, బికాజ్ వెరీ గుడ్ ఆరేటర్ మీరు చెప్పినట్లు. రాజ్యసభలో అయితే చాలా గొడవ చేయొచ్చు ఆయన కావాలంటే. సో రాజ్ ఠాకరే రావడం, ఐ థింక్ ఉద్ధవ్ ఠాకరే మీద అది కూడా పెద్ద ఒక ప్రశ్న. ఎందుకంటే ముంబై కాకుండా థానే బెల్ట్ కూడా మరాఠా బెల్ట్ అది. అండ్ డెఫినెట్లీ అక్కడ ఈవెన్ మన చీఫ్ మినిస్టర్ షిండే గారిని కూడా కొంచెం కిందకి దించడానికి బీజేపీ వాళ్ళు ఆడిన గేమ్ ఇది. అండ్ డెఫినెట్లీ ఆయన పార్టీ బీజేపీలో మర్జ్ అయిపోతే బెస్ట్ ఉంటుంది, విలీనం అయిపోతే, బికాజ్ దెన్ ఆయనకు ఒక కంటిన్యూస్ బీజేపీ బ్యాకింగ్ ఉంటుంది. లేదు నేను పార్టీ రీటైన్ చేసుకుంటా అంటే కూడా ప్రాబ్లం లేదు, అలయన్స్గా పోటీ చేయొచ్చు రేపు అసెంబ్లీ ఎలక్షన్లో. సో బహుశా ఒక బీజేపీ బిల్డప్ చేస్తున్న ఫ్యూచర్ లీడర్ మనం చూస్తాం చాలా స్టేట్స్లో. బీజేపీ వాళ్ళ యంగ్ లీడర్స్ని అందరిని తీసుకున్నారు బీజేపీ. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా ఉండొచ్చు, మిగతా స్టేట్స్లో జితిన్ ప్రసాద ఉండొచ్చు, వెటరన్ కాంగ్రెస్ లీడర్ కొడుకులు వీళ్ళందరూ వాళ్ళని తీసుకున్నారు పార్టీలో. సో అట్లనే ఐ థింక్ ఆన్ ద మహారాష్ట్ర సైడ్ ఉద్ధవ్ ఠాకరే ఫ్యామిలీ సైడ్ నుంచి, ఆ శివసేన నుంచి ఇంకొక బిట్టు బీజేపీ వైపు వచ్చేస్తుంది. ఆల్రెడీ షిండే గారు ఉన్నారు, ఇప్పుడు రాజ్ ఠాకరే ఇస్ ఆల్సో కమింగ్. ఐ థింక్ బీజేపీకి దట్ ఈస్ అ గుడ్ న్యూస్. అండ్ డెఫినెట్లీ ఆయన టాలెంట్ ఎక్స్పోజ్ మీరు చెప్పినట్లు, ఎస్పెషలీ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్లో మోదీ గారికైనా క్రాస్ చేసి వెళ్ళిపోతారు ఆయన, అంత బాగా మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. దట్ ఈస్ అ గుడ్ థింగ్ అవుట్. ఎస్ సార్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.